వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో అత్యంత పారదర్శకంగా చేపట్టిన ఈ క్రాప్ నమోదు ప్రక్రియను నిర్వీర్యం చేస్తోంది చంద్రబాబు సర్కార్. ఈ క్రాప్ నమోదు విషయంలో సర్కార్ ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యం అన్నదాతల పాలిట శాపంగా మారుతోంది. గతంలో ఆర్బీకే సిబ్బంది చేసిన నమోదును ఇప్పుడు రైతులే స్వయంగా చేసుకోవాలని ప్రకటించింది. దీంతో ఈ రబీ సీజన్లో దాదాపు 36 ఎకరాల్లో పంటలు సాగైనా కూడా ఈ క్రాప్లో నమోదైంది కేవలం 11,35,000 ఎకరాలే. గత ప్రభుత్వంలో రైతు సమస్యలను పరిష్కరించే ఉద్దేశంతో ఈ క్రాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విపత్తులు జరిగినప్పుడు ఎంత విస్తీర్ణంలో పంట దెబ్బతిందో క్షణాల్లో గుర్తించేలా ఏర్పాట్లు చేశారు. తద్వారా రైతులు ఇన్పుట్ సబ్సిడీతో పాటు పంటల బీమా పరిహారం అందించేవారు. కొనుగోలు కేంద్రాల్లో పంటను విక్రయించి మద్దతు ధరను పొందేవారు. సాగు సమయంలో విత్తనాలు, ఎరువులు అందించేవారు. ఏపీలో విజయవంతంగా అమలైన ఈ క్రాప్ స్ఫూర్తితోనే జాతీయ స్థాయిలో కేంద్రం డిజిటల్ క్రాప్ సర్వేకు శ్రీకారం చుట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ క్రాప్ విధానంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఏటా రబీ సీజన్లో నవంబర్ మొదటి వారంలో దీన్ని ప్రారంభించి జనవరి 31 కల్లా పూర్తి చేసేవారు. కానీ గతేడాది డిసెంబర్ 17న స్టార్ట్ చేశారు. ఫలితంగా 100% ల్యాండ్ పార్సెల్స్ కు బదులు కేవలం 7% మించి నమోదు చేయలేకపోయారు. ఈ సీజన్లో దాదాపు 45 లక్షల మంది రైతులు రబీ పంటను సాగు చేస్తుండగా ఇప్పటి వరకు కేవలం 5.57 లక్షల మంది సాగు చేసిన పంటల వివరాలను మాత్రమే నమోదు చేశారు. డిజిటల్ క్రాప్ సర్వే ప్రకారం రాష్ట్రంలో 2.93 కోట్ల ల్యాండ్ పార్సెల్స్ ఉండగా ఇప్పటి వరకు కేవలం 11 లక్షలు మాత్రమే నమోదు చేశారు. ఈ సీజన్ నుంచి సాగు చేసిన పంట వివరాలను భౌగోళిక సరిహద్దులతో సహా నేరుగా రైతులే ఈ పంట యాప్లో స్వయంగా నమోదు చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవానికి రైతులు పొలంలో ఉన్న సమయంలో ఆర్బీకే సిబ్బంది వెళ్లి రైతుతో పాటు పంట ఫోటోలను తీసి యాప్లో అప్లోడ్ చేయాలి. కానీ తాము వెళ్లినప్పుడు వారు ఉండటం లేదనే సాకుతో ఈ పంట నమోదు, ఫోటోల అప్లోడ్ బాధ్యతను రైతులకే అప్పగించారు. గతంలో సామాజిక తనిఖీ కింద ఆర్బీకేలో ప్రదర్శించిన తర్వాత గ్రామ సభల ద్వారా అభ్యంతరాలను స్వీకరించి పరిష్కరించి తుది జాబితాలను ప్రదర్శించేవారు. కానీ ఇక నుంచి ప్రభుత్వ వెబ్సైట్లో రైతులే స్వయంగా పరిశీలించుకుని స్వీయ ధృవీకరణతో పాటు తప్పొప్పులపై ఆన్లైన్లోనే ఫిర్యాదు చేయాలని సూచించారు. ఎంతమంది రైతులకు ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉన్నాయి, స్మార్ట్ ఫోన్ వినియోగంపై అవగాహన ఉందో ఆలోచించకుండా ఈ నిర్ణయం తీసుకోవటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతు సమస్యలను గాలికొదిలేసింది. యూరియా నుంచి మద్దతు ధర వరకు ఏదీ దక్కక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. తాజాగా ఈ క్రాప్ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.